అందరికీ నమస్కారం. ఒక్కోసారి ఒకే ఒక్క మాటల వర్ణన ఓ పెద్ద కథనే చెప్పేస్తోంది కదా. ఈరోజు మనం సరిగ్గా అలాంటిదే చేయబోతున్నాం. ఒక పండగ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు వివరించే కొన్ని మాటల్ని తీసుకుని దానిలో ఉన్న ప్రతి చిన్న విషయంలో ఎంత పెద్ద అర్థం దాగుందో తెలుసుకుందాం. ఇదిగో ఇదే మన ఆధారం. చూసారుగా, ఇది కేవలం ఓ వర్ణనలాగా లేదు. ఒక పండగ ప్రాణాన్ని మొత్తం కొన్ని పదాల్లో ఇరికించినట్టుంది. మరి ఈ మాటలు ఆ సీన్ని మన కళ్ల ముందు అంత సజీవంగా ఎలా నిలబెడుతున్నాయో, ఆ రహస్యమేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, ముందుగా అసలీ వర్ణన మనలో ఎలాంటి ఫీలింగ్ను క్రియేట్ చేస్తుందో చూద్దాం. ఆ వాతావరణం ఎలా ఉందో గమనిద్దాం. చూడండి, వెచ్చని సూర్యరశ్మి, రంగులు, పండగ వాతావరణం ఇవి వేర్వేరు మాటలు కాదు, ఆ ఫీల్కి ఇవే పునాది అనమాట. ఈ మూడు కలిస్తేనే ఆ పండగ మూడనేది సెట్ అవుతుంది. ఎలాగో చూద్దాం. ఇక్కడ వెచ్చని సూర్యరశ్మి అన్నారు చూసారా, అది కేవలం ఎండ గురించి చెప్పట్లేదు. ఆ మాట వినగానే మనస్సులో ఏదో తెలియని ఆనందం, ఓ పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది కదా, ఓ హాయిగా ఉంటుంది. ఆ ఒక్క మాటతోనే ఆ సీన్ మొత్తం మనల్ని లోపలికి రమ్మని పిలుస్తున్నట్టు అనిపించట్లేదు? ఓకే, వాతావరణం అయితే భలే ఉంది. కానీ ఇంతకీ ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నారు? అసలు కారణమేంటి? దానికి సమాధానం కావాలంటే మనమా సీన్లో ఉన్న వ్యవసాయానికి సంబంధించిన కొన్ని గుర్తుల మీద దృష్టి పెట్టాలి. చెరకు, కొత్త పంటలు, అలంకరించిన ఆవులు ఇవన్నీ ఊరికే డెకరేషన్ కోసం పెట్టలేదు. ఈ పండగ ఎందుకు వచ్చిందో దాని వెనుకున్న అసలు కారణాన్ని మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. చెప్పాలంటే వీటిలోనే పండగ ఆత్మ ఉంది. అవును, అందుకే ఇవి చాలా ముఖ్యం. ఎందుకంటే సంక్రాంతి అంటేనే ఋతువులు మారడం, కొత్త పంట చేతికి రావడం, దీన్ని సెలబ్రేట్ చేసుకునే పండగ. రైతులు తమ కష్టానికి ఫలితం దక్కిందని ప్రకృతికి థ్యాంక్స్ చెప్పుకునే టైం అనమాట. అంటే అక్కడ కనిపిస్తున్న చెరుకుగడలు, పంటరాసులు ఇవి కేవలం వస్తువులు కాదు. ఆ సంతోషానికి, ఆ పండగ మూడుకి కారణమే ఇవే. పొలాల్లో పండిన సిరి సంపదలు ఇంటికి చేరాయనడానికి ఇవే కదా నిదర్శనం. ఇక ఆవులని పూలతో అలంకరించడం, అబ్బా, ఈ ఒక్క చిన్న డీటెయిల్లో ఎంత పెద్ద మీనింగ్ ఉందో కదా. వ్యవసాయం మీద ఆధారపడిన సమాజానికి పశువులు ఎంత ప్రాణమో, వాటిమీద ఎంత గౌరవముందో ఇది చూపిస్తుంది. అందుకే ఇది కేవలం మనుషుల పండగ కాదు, అందరూ కలిసి చేసుకునే ఒక సహజీవన వేడుక. సరే, ఇప్పటిదాకా నేలమీద చూసాం కదా, ఇప్పుడు మన దృష్టిని కాస్త పైకి, ఆకాశం వైపు తిప్పుదాం. అక్కడ వేడుక ఎలా జరుగుతుందో చూద్దాం రండి. ఫస్ట్, ఆ సీన్ బ్యాక్గ్రౌండ్లో ప్రకాశవంతమైన నీలి ఆకాశం ఉంది. అంటే మన కళ్ల ముందు ఒక పెద్ద క్లియర్గా ఉన్న స్కై కనిపిస్తోంది. ఇది నెక్స్ట్ రాబోయే సీన్ కోసం ఒక ఖాళీ క్యాన్వాస్ లాంటిదనమాట. ఇప్పుడు ఆ ఖాళీ క్యాన్వాస్ మీద రంగురంగుల గాలిపటాలు ఎగురుతున్నాయి. అంతే, ఒక్కసారిగా ఆ సీన్కి ప్రాణమొచ్చేసింది. ఈ గాలిపటాలు పండగలో ఉండే స్వచ్ఛమైన ఆనందానికి, స్వేచ్ఛకు, ఉత్సాహానికి సింబల్. ఆ సంతోషమే గాలిలో తేలియాడుతున్నట్టుంది కదా. ఆకాశంలో అంతా హ్యాపీగా ఉంది. సరే, ఇప్పుడు మళ్ళీ కిందకొద్దాం. ఈ వేడుకలో మనుషులు, వాళ్ల ఇళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యాయో చూద్దాం. ముగ్గులతో అలంకరించిన ఇళ్ళు, సాంప్రదాయ బట్టలు, భోగిమంట ఈ మూడు విషయాలు ఏం చెప్తున్నాయంటే ఈ పండగలో ఊరంతా ఒక్కటయిందని. పండగంటే ఎవరో ఒక్కరు చేసుకునేది కాదు, అందరూ కలిసి పంచుకునే ఆనందమని ఇవి మనకు స్పష్టంగా చూపిస్తున్నాయి. ముగ్గులు, అసలు ముగ్గులతో అలంకరించిన ఇల్లు అంటే అర్థమేంటి? పండగ ఆనందం కేవలం బయట రోడ్లమీదే కాదు, ప్రతి ఇంటి లోపలికి, ప్రతి గుమ్మానికి చేరిందని చెప్పడం. ఇదొక రకంగా అందరికీ వెల్కమ్ చెప్పడం లాంటిదన్నమాట. ఇక మనుషుల్ని చూడండి, ఆడవాళ్లు చీరల్లో, మగవాళ్లు ధోతీల్లో భలే ఉన్నారు కదా. వాళ్ల బట్టలతోనే ఆ సీన్ ఇంకా కలర్ఫుల్గా అయిపోయింది. ఆ ట్రెడిషనల్ డ్రెస్సుల్లో వాళ్లే నడిచొస్తున్న పండగల్లా కనిపిస్తున్నారు. ఇక ఈ సెలబ్రేషన్స్ అన్నిటికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, అందరినీ ఒకచోట చేర్చేది అదే భోగిమంట. అంటే భోగిమంట అంటే కేవలం చలికోసం కాదు, దానికో అర్థముంది. పాత చెడునంతా ఆ మంటల్లో వేసి కొత్త మంచికి స్వాగతం పలకడం. ఇది ఒక సోషల్ గ్యాదరింగ్ పాయింట్ లాంటిది. అందరూ దాని చుట్టూ చేరితే ఆ ఐక్యతే వేరు. సో మనం చూసిన వెచ్చని ఎండ దగ్గర్నుంచి ఈ భోగిమంట దాకా ఇవన్నీ వేర్వేరు ముక్కలు కాదు, అన్నీ కలిసిపోయి ఆ పండగ వాతావరణమనే ఒక్క ఫీలింగ్ని క్రియేట్ చేస్తున్నాయి. ప్రకృతి, మనుషులు, సంప్రదాయాలు అన్నీ ఒకే ఫ్రేమ్లో
పర్ఫెక్ట్గా సెట్ అయిన ఒక అద్భుతమైన సీనిది. మొత్తం మీద ఈ విశ్లేషణ మనల్ని ఒక ప్రశ్న దగ్గర ఆపుతుంది. ప్రకృతితో, సమాజంతో తమకున్న బంధాన్ని సెలబ్రేట్ చేసుకునే ఇలాంటి పండగలు అసలు ఒక కల్చర్ గురించి, వాళ్ళ విలువల గురించి మనకు ఏం చెప్తున్నట్టు? ఒక్కసారి ఆలోచించండి.